మరణానికి సంబంధించి కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. అక్కడికి రేవతి తరపున నేను పిటిషన్ వేస్తాను, రేవతి తరపున నేను ఉన్నానంటూ మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఒకసారి అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్లో తనకు అనుమానాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. హైకోర్టు అడ్వకేట్ని ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11 నా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎస్హెచ్ఓకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ to prove that violation of bail conditions, so that ప్రెస్ ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ ను అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ he has gone and met the AICC ఇన్ఛార్జ్, అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక మనకు న్యాయం ఎక్కడి దొక్కుతుంది కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, 4 గోడల మధ్య ఉంచాలి. బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ గోల్డెన్ రూల్స్ అంటాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇదే చెప్పడానికి వచ్చాను. అతను ఇమ్మీడియట్గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని నా న్యాయ పోరాటము 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 31 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ సత్య థియేటర్లో సంఘటన జరిగినాక స్టాంపేడ్లో అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను, మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు అట్లా అరెస్ట్ అల్లు అర్జున్ అంటే అప్పటిదానికి సరే ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబబ్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు. కానీ మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి, సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే 25 లక్షలు ఇస్తా అన్నాడు, ఈవిడవడబ్బా మధ్యన వచ్చి మాకు వచ్చే పైసలు పోతున్నాయి కాదు, ప్రభుత్వంతో ఇప్పిస్తాము అని నేను అందరితో మాట్లాడాను. ఇటు పొలిటీషియన్స్ తోటి, రాజకీయవేత్తలతోటి, సామాజికవేత్తలతోటి, మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం 10 రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ ప్రజా దినాలని, దాని తర్వాత అప్పుడు గవర్నమెంట్ మూవ్ చేసింది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే he has violated bail conditions clearly, so he should be police has to move for cancellation of bail. మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ ఈ విధంగా పిలిచి సంబంధం కాదు, ఇక్కడ క్లియర్గా వినండి, అతన్ని మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ చేసి దాంట్లోకి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. నా డిమాండ్ ఈస్ టు డూ అల్లు అర్జున్ కస్టోడియల్ ఇంటరాగేషన్. అవునండి, బెయిల్ క్యాన్సలేషన్ మూవ్ చేయాలి. అల్టిమేట్ గా ఈ దేశంలో న్యాయం అనేది నిలబడాలి. సత్యమే జయతి. హైకోర్టు అడ్వకేట్ ని ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11 నా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎస్హెచ్ఓకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ to prove that violation of bail conditions, so that ప్రెస్ ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ ను అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు పంపించడంతో ఈరోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ ఆయన అడ్వకేట్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. చిక్కడపల్లిలో